2025లో భారత్ ఎన్నో మధుర విజయాలను అందుకుంది. అంతర్జాతీయ క్రీడల్లో చెరగిన ముద్ర వేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి మూడోసారి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీలో భారత్ అజేయ జట్టుగా సంచలనం సృష్టించింది. ఆసియా కప్ లోనూ టీమిండియా దుమ్ము రేపింది. దుబాయ్ ఆతిథ్యం ఇచ్చిన టోర్నీలో ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్లో పాకిస్తాన్ ను చిత్తు చేసి అభిమానులకు కిక్కిచ్చింది. ఆసియా కప్ లో పాక్ తో తలపడిన 3 సార్లు టీమిండియానే గెలిచింది. ఫైనల్లో తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో కీలకంగా నిలిచాడు. భారత్ మహిళల క్రికెట్ జట్టు ఈసారి సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో విశ్వ విజేతగా నిలిచింది. టోర్నీ ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. నాకౌట్ దశలో చెలరేగి ఆడింది. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 299 పరుగులు సాధించింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా 246 పరుగులకే పరిమితమైంది. ఓవరాల్ గా ఆట తీరుతో హర్మన్ ప్రీత్ సేన అదురుస్ అనిపించింది. సెమీస్ లో జెమిమా రోడ్రిగ్స్, ఫైనల్లో షఫాలి వర్మ, దీప్తి శర్మ ప్రదర్శన అభిమానులను కట్టిపడేసింది. మహిళల అంధుల టీ20 ప్రపంచ కప్ లోనూ భారత్ విజేతగా నిలిచింది. కొలంబోలో జరిగిన ఫైనల్లో నేపాల్ పై విక్టరీ కొట్టింది. తొలిసారి టీ20 ప్రపంచ కప్ ను ముద్దాడింది. 2025లో భారత్ జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తొలిసారి జావెలిన్ ను 90 మీటర్ల మార్కు టచ్ చేశాడు. దోహా డైమండ్ లీగ్ లో జావెలిన్ ను 90.23 మీటర్ల దూరం విసిరాడు. ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ లోనూ భారత్ పేరు మారుమోగిపోయింది. ఫైనల్లో ఇద్దరు భారతీయులే తలపడ్డారు. దివ్య దేశ్ముఖ్, కోనేరు హంపి ఢీకొట్టారు. 19 ఏళ్ల వయసులోనే ఛాంపియన్ గా నిలిచిన దివ్య దేశ్ముఖ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో శీతల్ దేవి సత్తా చాటింది. 18 ఏళ్ల వయసులోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణాన్ని దక్కించుకుంది. భారత్ ఖ్యాతిని పెంచింది. ఆసియా యూత్ గేమ్స్ లో భారత్ మెరుపులు మెరిపించింది. 13 గోల్డ్, 18 సిల్వర్, 17 బ్రాంజ్ మెడల్స్ ను సొంతం చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పతకాలు సాధించి ప్రశంసలు అందుకుంది. 8 సంవత్సరాల తర్వాత భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ ను దక్కించుకుంది. మొత్తంగా 2025లో క్రీడల్లో భారత్ తన పవర్ చూపించింది.